హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డబ్ల్యూబీసీ గురించి అయితే తెలుసుకుందాం. డబ్ల్యూబీసీ యొక్క పని ఏంటిది, డబ్ల్యూబీసీ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఎటువంటి డిసీజెస్ వస్తాయి, అసలు డబ్ల్యూబీసీ మన బాడీకి ఎందుకు అవసరం, మనం ఏం పని చేస్తుంది, దాని గురించి అయితే తెలుసుకుందాం. మన రక్తంలో అన్ని రకాల సెల్స్ అయితే ఉంటాయి, అందులో డబ్ల్యూబీసీ ఒకటి. ఇందులో రకాలు కూడా ఉంటాయి. దీని గురించి అయితే కంప్లీట్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్లు పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆర్బీసీ గురించి. ఒకసారి ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం డబ్ల్యూబీసీ గురించి అయితే తెలుసుకుందాం. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. దీనికి ఇంకో పేరు ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. ఇది ఏం పని చేస్తుందంటే మన బాడీకి ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, ఇన్ఫ్లమేటరీ కానీ అటాక్ అయినప్పుడు, లేదా మనకు దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా దోమలు కానీ, సంథింగ్ ఏమైనా ర్యాషెస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు, మన బాడీకి, మన చర్మానికి మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా అటాక్ అయినప్పుడు డబ్ల్యూబీసీ అనేది ఫస్ట్ అక్కడ వెళ్ళి ఫామ్ అయ్యి ఆ ఏదైతే ఇన్ఫ్లమేటరీ ఉంటుందో దాన్ని అయితే చంపేయడానికి ట్రై చేస్తుంది. దాని ద్వారా మనకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అంటే మనకు ఆ డిసీజ్ నుంచి వెళ్ళి తొందరగా కోలుకోవడానికి అయితే సహాయపడుతుంది డబ్ల్యూబీసీ. అందుకే మనకు డబ్ల్యూబీసీ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి ఏదైనా సపోజ్ కోవిడ్ టైంలో ఉంది, అది మనకు అటాక్ చేసినప్పుడు డబ్ల్యూబీసీ కావచ్చు, ఇతర యాంటీబయాటిక్లో వాడినప్పుడు మాత్రం అది చనిపోవడానికి కానీ దానికి దాని తగ్గట్టు వ్యాక్సిన్స్ వేసుకున్నాం అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవ్వడం, అలాగే డబ్ల్యూబీసీ కూడా దాంతో పాటు హెల్పింగ్ ఉంటుంది. మనకు ఏమైనా గాయాలైనప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఏమైనా కుట్టిన దోమలు కానీ, ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మాత్రం దాంతో ఫైట్ చేస్తుంది మన డబ్ల్యూబీసీ. దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం దాంతో ఫైట్ చేసి డబ్ల్యూబీసీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. మన రక్తకణం కొంచెం ఇంక్రీజ్, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా అటాక్ అయినప్పుడు డబ్ల్యూబీసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మనకు టెస్టులు చేయడం ద్వారా మనకు తెలుస్తాయి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డబ్ల్యూబీసీ పెరిగిందని అంటే ఇన్ఫెక్షన్స్ మన దాంట్లో ఏవైనా అటాక్ అయినట్టు, వేరే డిసీజెస్ కానీ ఏమైనా మనకు వచ్చినప్పుడు దానికి మనం యాంటీబయాటిక్ అనేది డాక్టర్ సజెస్ట్ చేసి రాస్తారు. దాని ద్వారా మనం దాన్ని వాడుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్ల్యూబీసీ యొక్క ఫంక్షన్ ఏదైనా జెమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అటాక్ చేసినప్పుడు మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేసి మన బాడీని అయితే రక్షిస్తుంది అన్నట్టు. ఏదైనా అటాక్ అయినప్పుడు ఫైట్ చేయడానికి అయితే సహాయపడుతుంది. దీని యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసరికి ఫ్రెండ్స్ 4000 to 11,000 సెల్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. దీని ఎక్కువైనట్లయితే ల్యూకోసైటోసిస్ అని అంటారు, అండ్ తక్కువైనట్లయితే దీన్ని ల్యూకోపీనియా అని అయితే అంటారు. మనకు ఏమైనా తక్కువైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయని అంటే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటే అండ్ బోన్ మ్యారో డిసార్డర్స్ వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్, అదే జ్వరం లాంటివి అట్లా రావడం, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, స్ప్లీన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సెవరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది, రేడియేషన్ థెరపీ వస్తూ ఉంటుంది. ఇది తక్కువైనప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే కనబడతాయి. అలాగే ఇంక్రీజ్ అయినప్పుడు ఎటువంటి సమయంలో ఇంక్రీజ్ అవుతుంటే మనం స్మోక్ చేయడం కానీ, సరిగ్గా నీట్గా అండ్ క్లీన్ ఇలాంటి జంక్ ఫుడ్స్ అట్లాంటివి తింటూ ఉంటాం కదా, దాని ద్వారా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. అని ల్యూకోపీనియా అని అంటారు. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వస్తాయి, టిష్యూ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది. ఇట్లాంటివి అయితే సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇది మెయిన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే మనం సరిగ్గా నీట్గా క్లీన్గా
ఫుడ్ తినకపోవడం వలన, లేకపోతే ఏమైనా బ్యాక్టీరియాస్ కానీ జెర్మ్స్ కానీ మన పైన అటాక్ చేసినప్పుడైతే ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా మనకు యాంటీబయాటిక్స్ అనేది వాడుతూ ఉంటాం. మనకు డబ్ల్యూబీసీలో మిగతా 5 సెల్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్ 2 అయితే ఉంటాయి. గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్ ఇవి 3 గ్రాన్యులోసైట్స్ కింద వస్తాయి. ఆ గ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ ఇవి డబ్ల్యూబీసీలో వస్తాయి ఫ్రెండ్స్. దీని యొక్క జీవితకాలం వచ్చేసరికి 12 to 20 days మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్తాయి అంటే బోన్ మ్యారోలోకి వెళ్తాయి. మళ్ళీ బోన్ మ్యారోలో నుండి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంటే అక్కడి నుంచి వస్తూ ఉంటాయి మనకు